యోధా ఇస్కరియోతు ఉన్నాడే, యోధా ఇస్కరియోతు పగలేమో దేవునితో ఉండేవాడు, రాత్రేమో పరిసయ్యులతో శాస్త్రులతో వెళ్ళి బేరమాడుతూ ఉండేవాడు. పగలేమో దేవునితో నడిచేవాడు, ఎక్కడ కూటం అయితే అక్కడ, ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ ఆయనతో పాటు తిరిగేవాడు, ఆయనతో పాటు డబ్బు సంచి పట్టుకుని వెళ్ళేవాడు, ఆయనతో పాటే ఉండేవాడు. కానీ రాత్రి వచ్చేసరికి శాస్త్రులు పరిసయ్యులతో ఏంటి వారితో ఏకీభవించి ఆయన్ని మీకు అప్పగిస్తే నాకెంత ఇస్తావు, ఏమిస్తావు? ఆయన్ని అమ్మివేయడానికి యోధా ఇస్కరియోతు రాత్రిపూట వారితో కలిసి బేరసారాలాడేవాడు. జీవము కలిగిన సంఘానికి వస్తున్న నీవు, జీవము కలిగిన సంఘములో ఉన్న నీవు, ఒకవేళ ఈ 11 మందిలో ఉన్న గుణం, ఒకవేళ యోధా ఇస్కరియోతులో ఉన్న గుణం నీలో ఉంటే మారు మనసు పొందుదువుగాక, మారు మనసు పొందుదువుగాక, మారు మనసు పొందుదువుగాక. ప్రేమతో చెబుతున్నా, సంఘానికి వస్తున్న నీవు, సంఘములో కొడుకు పెడుతున్న నీవు, ఇదిగో సంఘముతో సమ్మతించే మనసు, విభేదించే మనసు కాదు, కొట్లాడే మనసు కాదు, అప్పగించే మనసు కాదు, తృణీకరించే మనసు కాదు, గేలి చేసే మనసు కాదు. ఆ వ్యక్తితో నీ మనసు సమ్మతించాలి, కలిసిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.